ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతా అనమాట. అదేంటంటే ఈ మధ్య ఒక ప్రొడక్షన్ హౌస్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బయోపిక్ తీయాలని చెప్పి చూస్తా ఉందంట. అదేంటని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోగా తనకంటూ ఒక స్థాయిని ఆయనే సంపాదించుకున్నారు. కొత్త కొత్త కథలను ఎంచుకున్నారు. కొత్త కొత్త సినిమాలు చేశారు. చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు. అందరిలా కాకుండా చాలా క్లాసీ లుక్ తో అలాగే మాసీ ఇమేజ్ గా ఉన్న సినిమాలు కూడా చేశారనమాట. ఆయనకంటూ ఒక బలమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ అభిమానాన్ని కూడా అనలేం, భక్తులు అనొచ్చు అనమాట. అంత బలంగా ఉంటది జనాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్. దాని గురించి మనం సపరేట్ గా చెప్పవసరం లేదనమాట. అయితే ఆయన సినిమాల్లో ఒక పెద్ద హీరోగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఎంతో సేవ చేయాలని తపన పడి పార్టీ పెట్టి జనాల్లో తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలను భరించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీని నడిపి నిలబడి ఇన్నేళ్ల తర్వాత పార్టీకి ఒక ఘన విజయాన్ని కూడా సాధించారనమాట. అలాగే ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి కూడా గెలవక ముందు ఏదైతే ప్రజల కోసం చేస్తానని చెప్పారో అవన్నీ చేస్తా ఉన్నారు. అలాగే ప్రజల్లోకి ఇంకా ఇంకా వెళ్తా ఉన్నారు. అలాగే మన హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి తప్పు జరిగినా సరే అసలు ఓర్చుకోకుండా దాని మీద పోరాడుతూ ఉన్నారనమాట. నిజంగా అలాంటి నిస్వార్థపరుడైన నాయకుడు అలాగే నిస్వార్థపరైనటువంటి మనిషి ఉండడం మనకి చాలా అవసరం. ఈ సమాజానికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కావాలన్నమాట. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి సేవని ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవించాలి, ఆయనకి సపోర్ట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఆయన మీద బయోపిక్ తీస్తే ఇప్పుడు చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తుల జీవితాలని మనం తెర మీద చూపిస్తే అవి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయి అనమాట. అయితే దీంట్లో హీరోగా బయటోళ్ళు కాకుండా ఆయన మేనల్లుడైనటువంటి వైష్ణవ్ తేజ్ గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే లుక్స్ కూడా దగ్గరగా ఉంటాయి, అలాగే ఏజ్ కూడా సరిపోయింది. ఇప్పుడు ఆయన సినిమా హీరో ఎలా అయ్యారు, హీరో అయిన తర్వాత ఆ ఇమేజ్ ఎలా సంపాదించుకున్నారు, ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా సేవ చేయాలని చెప్పి రాజకీయ పార్టీ ఎలా పెట్టారు, పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, తర్వాత ఎలా గెలిచారు, ఈ జర్నీని అంతటినీ కూడా ఆయన బయోపిక్ లో చూపించాలని చెప్పి అనుకుంటున్నారంట. నిజంగా ఇది గనక తొందరగా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది రాజకీయాల్లోకి వస్తారు. అలాగే వాళ్ళు చేసే పనుల్లో కూడా మంచి పనులు చేయడానికి ఇన్స్పైర్ అవుతారు అనమాట. అలాగే ఈ సినిమాని ఒక తెలుగు హిందీ ఇలా కాకుండా చాలా ఎక్కువ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు బయోపిక్ తీయడం అంటే చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ అంటే చాలా బాగుంటది. అలాగే ఆయన అర్హుడు కూడా, ఆయన జీవితాన్ని ఎంతో మంది తెలియజేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను.